పోలవరము బనకచెర్ల ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి రేపు ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ గారి వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ అధికారులు, తెలంగాణ అధికారులు రేపు సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ట్రాప్లో పడద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, ఆంధ్రప్రదేశ్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాట్లాడుతున్నారు. గోదావరి నదిలో కావాల్సిన మిగులు జలాలు ఉన్నాయి, వరద జలాలు ఉన్నాయి, మేము వాడుకుంటాము, మీరు వాడుకోండి అని చెప్పేసి పదే పదే చెప్తున్నారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. గోదావరి నదిలో ప్రస్తుతానికి మిగులు జలాలు ఉండేది వాస్తవమే. కానీ ఎందుకు మిగులు జలాలు ఉన్నాయి? ఆల్రెడీ కేటాయించినటువంటి నికర జలాలు అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇంకా వాడుకోలేదు కాబట్టి అవన్నీ మిగులు జలాలుగా కనిపిస్తున్నాయి. బచావత వార్డు ప్రకారంగా మొత్తం గోదావరి నదిలో 75% విశ్వసనీయత ఆధారంగా 3,000 టీఎంసీలు ఉంటాయని నిర్ధారణకు వచ్చింది బచావత ట్రిబ్యునల్. ఈ 3,000 టీఎంసీల్లో ఆల్రెడీ రాష్ట్రాల వారీగా కేటాయించడం కూడా జరిగింది. 889 టీఎంసీలు మహారాష్ట్రకు, 20 టీఎంసీలు కర్ణాటకకు, 625 టీఎంసీలు ఛత్తీస్గఢ్కు, 293 టీఎంసీలు ఒరిస్సాకు, పునరుత్పత్తి జలాలతో కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1,480 టీఎంసీలు కేటాయించడం జరిగింది. బచావత ట్రిబ్యునల్ నికర జలాలు. కాబట్టి ఇంకా నికర జలాల్లో ఆల్రెడీ కేటాయింపులు అయిపోయినాయి. ఇంకా కొన్ని కట్టుకున్నారు, కొన్ని కట్టుకోలేదు. ఆ నికర జలాల్లో 1,480 టీఎంసీలో ప్రాజెక్టుల వారీగా కూడా కేటాయించడం జరిగింది. అందులో తెలంగాణ ప్రాజెక్టులకు 710 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు 770 టీఎంసీలు కేటాయించడం జరిగింది. తెలంగాణకు కేటాయించిన 710 టీఎంసీలో ఈ సింగూరు ప్రాజెక్టు ఉంది, నిజాం సాగర్ ప్రాజెక్టు ఉంది, ఎల్లంపల్లి, సుందెల్ల, అన్నారం, కాళేశ్వరం, తుపాకులగూడెం, తర్వాత మిడ్మానేర్, ఈ ప్రాజెక్టులన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాజెక్టులన్నిటి కలిసి 710 టీఎంసీలు నికర జలాలు బచావత ట్రిబ్యునల్ కేటాయించింది. అవి ఇంకా పూర్తి కాలేదు కాబట్టి కొన్ని ఆ జలాలు కిందికి వస్తున్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టుకు వచ్చేసి 385 టీఎంసీలు, గోదావరి డెల్టాకు 264 టీఎంసీలు, మిగతా కొవ్వాడ కాలువ కొన్ని చిన్న చిన్న ప్రాజెక్టులకు కేటాయించడం జరిగింది. ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు కాబట్టి ఇవి కూడా కిందికి పోతున్నాయి. కాబట్టి మనకు తెలంగాణ పూర్తిగా కేటాయించిన నీళ్లు వాడుకోలేదు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టుగా పూర్తి కాలేదు కాబట్టి ఈ నీళ్ళన్నీ మనకు మిగులు జలాలుగా కనపడుతున్నాయి. కానీ ఒక్కసారి పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిపోయి తెలంగాణ ప్రాజెక్టు పూర్తి అయిపోతే గోదావరిలో ఇప్పుడు కనిపిస్తున్నటువంటి మిగులు జలాలు కనిపించవు. ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు కనబడతాయి. కాబట్టి అది తెలుసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు పదే పదే గోదావరిలో సంవత్సరానికి 3,000 టీఎంసీలు నీళ్లు పోతున్నాయి, మేము 200 టీఎంసీలు కట్టుకుంటే ఏమవుతుంది, మీరు కట్టుకోండి అని చెప్పి తెలంగాణ చెప్తున్నాడు. తెలంగాణ వాళ్ళు కోరుకునేది అదే, మీరు కట్టుకోండి అనే దాని మీద రేపు వచ్చేసి అగ్రిమెంట్ రాసుకుంటే భవిష్యత్తులో ఈ ప్రాజెక్టుతో పాటు ఆ మిగులు ఆధారంగా ఇంకా కట్టుకుంటారు. అప్పుడు కిందికి నీళ్లే రావు. అప్పుడు పోలవరం ప్రాజెక్టు నిరుపయోగం అవుతుంది, గోదావరి డెల్టా నిరుపయోగం అవుతుంది, పోలవరము బనకచెర్లకు నీళ్లు ఉండవు. మొదటికి మోసం వస్తుంది. అంటే కొండనాలకు మందు వేస్తే ఉన్ననాలకు ఊడిపోయింది అన్నట్టు మొత్తం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో మొత్తం పోలవరం ప్రాజెక్టు, ధవళేశ్వరము ఇవన్నీ నిరుపయోగం అయిపోతాయి. ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుంది. అందుకోసమే తెలంగాణ ట్రాప్లో పడద్దు. మిగులు జలాల ఆధారంగా ప్రాజెక్టులు కట్టుకునే స్వేచ్ఛ కింది రాష్ట్రానికే ఉంటుంది, పై రాష్ట్రానికి ఉండదు. పై రాష్ట్రం నికర జలాల ఆధారంగా కట్టుకోవాల్సిందే. రేపు ఇదే సూత్రం తెలంగాణకు వర్తిస్తే రేపు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒరిస్సా మేము కట్టుకుంటాం అంటారు. మిగులు జలాల ఆధారంగా మేము ప్రాజెక్టులు కట్టుకుంటాం అంటారు. అప్పుడు వచ్చేసి మొదటి కిందికి నీళ్ళే రావు. కాబట్టి చాలా ప్రమాదం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆ కాన్సెప్ట్ లో పడద్దు. తెలంగాణకు వచ్చేసి నికర జలాల వరకే వాళ్ళు కట్టుకోవాలి తప్ప మిగులు జలాల ఆధారంగా వాళ్ళు కట్టుకుంటే మొత్తం ఈ ప్రాజెక్టులు నిరుపయోగం అవుతాయి. రెండవది, ఈ పోలవరము బనకచెర్ల ఇది ఒక ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్ట్. ఇది 81,900 కోట్లంట.
ఒక అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోతే 10 కోట్లు ఖర్చు పెట్టడానికి దిక్కులేక అట్టే ఉంది. 3 దశాబ్దాలుగా తెలుగంగా, గాలేరు నగరి, హంద్రీనివా, వెలుగొండ ఇటువంటి ప్రాజెక్టులకు నిధులు లేక ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనా సన్నంగా ఉండిపోయినాయి. అటువంటి పరిస్థితుల్లో అప్పు తెచ్చి ప్రపంచ బ్యాంకు మిగతా విదేశాల నుండి 81,900 కోట్లు అప్పు తెచ్చి దీన్ని కట్టి సస్యశ్యామలం చేస్తారంట. సస్యశ్యామలం కాదు, ఇది కేవలం కమిషన్ల కోసమే. పోలవరము, బనకచర్ల ఇది మరో కాళేశ్వరం అవుతుంది, ఇది ఆంధ్రప్రదేశ్ కు గుదిబండ అవుతుంది. కాబట్టి ఇది పూర్తి కాదు, వీటికి నీళ్ళు ఉండవు. కాబట్టి తెలంగాణ ట్రాప్ లో పడద్దు, పోలవరం, బనకచర్ల ప్రతిపాదనను విరమించుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.